ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఓ చిల్లర ఆయన ఇప్పటికీ చాలాసార్లు చిల్లర మాటలు మాట్లాడిండు. ఆయన మాటకు క్రెడిబిలిటీ ఉంది. అసలు 4 పార్టీలు మారినోడు, రోజుకు 4 అబద్ధాలు మాట్లాడేటోడు, 400 అబద్ధపు హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారం ఎక్కినోడు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడు, సిద్దిపేటకు వచ్చి ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సందర్భంగా 45 రోజుల్లో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస్తా అని మాట తప్పిన ఈ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఉన్నదా? అబద్ధాలు చెప్పుడు, అడ్డమైన మాటలు మాట్లాడుడు, అడ్డదారిలో అధికారాన్ని అనుభవించుడు, అబద్ధాల గారడితో కాలం వెల్లదీసుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి? దేవుని మీద ఒట్టుబెట్టి కనబడ్డ దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగబెట్టింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని 65 రోజులైనా రైతు బంద్ ఎగబెట్టింది నువ్వు కాదా? అసలు నువ్వు ఎన్ని అబద్ధాలు? అసలు 4 పార్టీలు మారింది నువ్వు, పూటకో పార్టీ మారి ఏ ఎండకా గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్లోనే, చావు బీఆర్ఎస్లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పూటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడి. నైతికతకు నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన, విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు నీకు. అసలు నీ ఇంటి పేరు మార్చుకో, యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. నీ ఇంటి పేరు మార్చుకోవాలి నువ్వు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మే ప్రజలు మోసపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నావు నువ్వు. ఒకవైపు జియో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే నీకు నీ ఆర్పీడీసీఎల్కు ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంటు పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. చిల్లర మాటలు మానుకో. చిల్లర బుద్ధి నీది, చిల్లర ఆలోచనలు నీది, పార్టీలు మారే గుణం నీది. నీతి నిజాయితీ విలువలతో కూడిన మేము.